జై శ్రీరామ్. ఈ కాకరకాయలు మొన్న పెళ్ళిలో చేసాం కదా, అవి కూడా మా దొడ్లో పండినాయి. చిన్న కాకరకాయలు ఇవి 1/2 కేజీ అనమాట. మొన్న చేసిన రౌండ్గా చక్రాల కింద కోసాం కదా, అప్పుడు పెళ్ళి అడవిలోని పెద్దలు తినేలా ఉన్నది కానీ పిల్లలు తినడానికి వీలు కావట్లేదు. ఇప్పుడు పిల్లలు తినాలి, మెయిన్ పిల్లలకి చాలా మంచిది హెల్త్కి. తర్వాత షుగర్ పేషెంట్లు తినడానికి బాగుంటుంది. సో అందరికీ బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఇది దొడ్లో పండింది, మందు లేకుండా పండిన పంట, వేస్ట్ అవ్వకుండా ఇలా పొడవు చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు ఇది వేయిస్తాను అనమాట. 1/2 కేజీ ఉంటున్నాయి ఇవి. సో పచ్చి లేకుండా వేయించాలన్నమాట, నిల్వ ఉండేది. ఇది ఎలా చేయాలో మొత్తం చూపిస్తాను నేను. ఇది కంపల్సరీగా చాలా టేస్టీగా ఉంటుంది. మొన్న పడలేని ఐటమ్స్ కూడా కొంచెం నేను వేసి ఇక్కడ మా ఇంటికాడ చేస్తున్నాను. పెళ్లివారి ఇంటికాడ మొన్న చేశాను, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. ఇది సో మీరు కూడా చేసుకొని మీ ఆరోగ్యం కాపాడుకోవాలి కదా. 1/2 కేజీ ముక్కలకి ఈ 50 గ్రాములు వేడిశనగ వేయించాలి. మిర్చి ఇవ్వండి, మిర్చి కొంచెం కారం చూసుకొని వేసుకోవచ్చు అందాజీగా. కరివేపాకు ఇవన్నీ వేయించేసాను. కరివేపాకు కొంచెం, ఇది మినప్పప్పు 4 స్పూన్లు వేసాను, 2 స్పూన్లు జీలకర్ర వేసాను, 1/2 స్పూన్ ఏమో ఆవాలు వేసాను. ఉప్పు కూడా వేయించానండి, అంటే కొంచెం చెమ్మదానం ఉంటే మళ్ళీ మనకి పాడవకుండా ఉండటానికి. ఇదేంటి అనుకుంటున్నారా, చింతపండు అలా బాగా విడివిడిగా చేసేసేయాలి. తీసేసి ఇది కూడా ఆయిల్లో వేపాలన్నమాట. తర్వాత ఇవ్వండి, ఇదేమో ధనియాల పౌడర్ ఉంది, ఇంట్లో ఉందని నేను వేయలేదు, ఇందులోని వేయించింది అనమాట. ధనియాల పౌడరు, కొంచెం పసుపు వేయాలి, పచ్చి వెల్లుల్లిపాయలు వేయాలి. ఇకంటే కొంచెం ఇంకా వేయిస్తున్నాను అనమాట. ఇవ్వండి గలగల మనీలాగా వేగిపోవాలన్నమాట. వేగిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను మీకు. ఇవన్నీ పొడుము చేసేటప్పుడు ఇగండి కొంచెం ఇంగువ, చిన్న బెల్లం ముక్క కూడా వేయాలన్నమాట. ఇగోండి వేగిపోయింది మొత్తం. 1/2 కేజీకి ఇవి వచ్చాయన్నమాట. అది పౌడర్ చేస్తాం. అన్నట్టుగా రౌండ్గా అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది ఏంటంటే సున్నుండలకు చూసారా మినపప్పు అలా కూర్చొని ఎలా వేయిస్తామో అదే మాదిరిగా ఆయిల్ తక్కువగా పడుతుంది. అంటే ఫ్రై చేసుకునే దాని మీద ఇంకొక 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా ఆయిల్ ఏం మిగలేదు, ఇంక ఇది మిగలేదు చూసారా, ఎక్కడ పచ్చలేదు. అలా నిలబడి వేపాలి అంటే చాలా ఓపికగా చేసుకోవాలన్నమాట. ఇది ఇంట్లో చేసుకునేది మనకి హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఏంటంటే బయట అమ్మేస్తున్నారు, దానికి అలవాటు పడిపోతున్నారు. అలా అలవాటు పడకండి. మనం ఇందులో అన్ని మంచిగా ఐటమ్స్ వేసుకుంటాం శుభ్రం చేసుకొని. అది ఆరోగ్యంగా మంచిది కదా, పిల్లలు కూడా తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, అందరూ తినొచ్చు. బయట కొనేసుకుంటారు, అందులో ఏం వేస్తున్నారో, శుభ్రం ఉందో, కడుక్కున్నారు, ఇవన్నీ మనం ఆలోచించుకుంటే బయట తినాలని కూడా అనిపించింది అన్నమాట. కొంచెం ఓపు పట్టి చేసుకుంటే బాగుంటుంది. ఎంత సోచి చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే పెద్దోళ్ళు ఉంటే ఇలాగే చెప్తారు. అందుకే ఇళ్ళల్లో పెద్దోళ్ళు ఉంటే నచ్చట్లేదు అనమాట. ఇప్పుడు బయట తెచ్చేసుకుంటారు. పెద్దోళ్ళు ఉంటే ఇలాగా ఓపు పట్టి చేస్తారన్నమాట. కలిపేసాను. ఇగోండి ఇంగువ కూడా ఆ వేడి మీద వేసేస్తే సరిపోతుంది అన్నమాట. అది అసలు ఆయిల్ మిగలకండి ఇలా వేపాను నేను. మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మీకు మొత్తం అంతా కలిపి చూపిస్తాను నేను. ఇలాగా కొంచెం మనం క్లీన్గా కడుక్కోవాలి, మరి చేయి పెట్టి కలపాలి కదా, అందుకోసం అన్నీ రెడీ అయిపోయింది. కలిపి చూపిస్తా. ఎమ్మి ఇదంతా కలపండి వేడి అన్నంలోని. ఇప్పుడు చూసారు, ఇది గింజ రౌండ్గా ఉండేది మీకు బాగుంటుందా, ఇది కలిసిపోతుంది అన్నమాట. దానికంటే ఇది బెటర్, బాగాను ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. అన్నంలో కలుపుకునేటప్పుడు వేసుకుంటే గాని నూనె వేసుకోండి, లేదు మీకు కావాలనుకుని నెయ్యి వేసుకుంటే చాయిస్ మీదే. మీకు నోరు ఊరుతుందా, నేను ఇప్పుడే వేడి అన్నంలో వేసుకు తింటాను నేను. ఇది టేస్ట్ ఎలాగుందో అయితే నేను ఇప్పుడైతే చెప్పను, మీరు చేసి తిని ఎలా ఉందనేది నాకు చెప్పాలి. ఎలా చెప్తారు, కామెంట్స్లో పెట్టాలి. తినరండి, అబ్బాయి మీరు ఎన్ని చెప్పండి మా పిల్లలు తినరు అంటారా. నేను చేసి పెడితే తినలేని వంట కూడా తినవలసిందే. ఇది 100% కరెక్ట్ చెప్తున్నాను నేనైతే. చేసుకోండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. సో మన ఆరోగ్యం కాపాడుకుందాం. మొత్తం రెడీ అయిపోయింది, సూపర్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది, అందరికీ నచ్చుతుంది. కొంచెం చింతపండు, కొంచెం బెల్లం కూడా, అంటే ఎలాగ వేయాలో చాలామంది తెలీదు, పిల్లలు లాంటి వాళ్ళకి చెప్తున్నాను. మాకైతే తెలుసు పెద్దవాళ్ళకి. కాబట్టి ఇది మీరు ఇలా ట్రై చేయండి. చింతపండు ఈ రకంగా వేయించుకుంటే అంతా అసలు మీరు 3 నెలలు 4 నెలలైనా ఏమీ చెదరదు అనమాట, మంచిగా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టవసరమే పని లేదు. ఇలా చేసుకొని చక్కగా ఆరోగ్యం కాపాడుకుందాం. కాకరకాయ చూసారా, పొట్టిగా ఉన్నది కదా, అలా చిన్న కాకరకాయలు అన్నమాట. ఇది పండుగ ఉందని పక్కన పెట్టేసా. ఇలా పొడు చిన్న కాకరకాయలు ఇవి, ఇంట్లో పండినవి.